హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మష్రూమ్ పలావు చాలా సింపుల్గా చేసుకునే విధంగా నేను చూపిస్తున్నానండి. మనము మష్రూమ్స్ను శుభ్రంగా చేసుకోవాలండి. ఈ విధంగా నేను ఒక వెడల్పాటి బౌల్లో మష్రూమ్స్ను వేసుకునేసి మనకు ఎంత సైజు కావాలో అంత సైజులో మనం కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత వీటిపైన మట్టి ఉంటుంది కనుక నేను ఒక స్పూను గోధుమ పిండి వేసుకునేసి ఈ విధంగా చేత్తో మనము బాగా రబ్ చేయాలండి. ఇలాగ రబ్ చేసిన తర్వాత 2 సార్లు శుభ్రంగా వాటర్ వేసుకునేసి బాగా మనము రబ్ చేయాలి. ఇలా రబ్ చేయటం వలన మష్రూమ్స్ పైన ఉండే మట్టి అంతా కూడా నీట్గా వచ్చేస్తుందండి. ఇలాగ 2 సార్లు శుభ్రం చేసేసుకునేసి మనము వాటర్ అంతా వచ్చేసి పక్కన పెట్టుకునేసి ఒక స్టీల్ గిన్నెలో ఈ కట్ చేసిన మష్రూమ్స్ని వేసుకునేసి ఒక గ్లాసు వాటర్ వేసుకునేసి కొద్దిగా సాల్ట్ వేసుకునేసి హాఫ్ బాయిల్ చేసుకోవాలండి. 5 నిమిషాలు పెట్టి హాఫ్ బాయిల్ చేసుకోవాలి. తర్వాత నేను ఇక్కడ చూపించే ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా మసాలాకు తీసుకుంటున్నాను. స్టవ్ ఆన్ చేసుకునేసి మీడియం ఫ్లేమ్ పెట్టుకొని ప్యాన్ పెట్టుకునేసి 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుని ఆయిల్ అంతా వేడెక్కిన తర్వాత కాజు నేను ఒక 15 వరకు తీసుకున్నానండి. కాజును తీసుకునేసి ఆయిల్లో బాగా వేయించుకోవాలి. ఇలాగా కాజును వేయించుకున్న తర్వాత వెల్లుల్లి రెబ్బలు కూడా ఒక 10 వరకు తీసుకున్నాను. అల్లం అనేది 2 ఇంచీలు తీసుకునేసి పీలాఫ్ చేసుకునేసి చిన్న చిన్న పీసెస్గా కానీ లేదా స్లైస్గా కానీ కట్ చేసుకునేసి ఈ ఆయిల్లోనే బాగా వేయించుకోవాలండి. ఇలాగా ఆయిల్ అంతా బాగా వేడెక్కిన తర్వాత కాజును, తర్వాత అల్లం ముక్కలు, ఇక్కడ వెల్లుల్లి డబ్బాలు కూడా వేసుకున్నాను. ఇవి వేసుకున్న తర్వాత 2 ఆనియన్స్ స్లైస్గా కట్ చేసుకునేసి వాటిని కూడా వేసుకున్నానండి. ఆనియన్స్ని కూడా ఆయిల్లో బాగా వేయించుకోవాలి. ఇలాగ బాగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకునేసి నేను చూపిస్తున్నాను చూడండి. ఒక చిన్న టీ గ్లాస్ అంత వాటర్ అనేది వేసేసుకునేసి మనము ఫైన్ పేస్ట్ లాగా చేసుకోవాలండి. మసాలా అనేది మనకు రెడీ అయిపోతుంది. ఇలాగ మనం బాగా వేయించుకున్న తర్వాత మనకు చూడండి ఈ విధంగా మనకు త్వరగానే మగ్గుతాయి. ఇలా మగ్గిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి మనం మిక్సీ జార్లో వేసుకునేసి చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకునేసి ఒక చిన్న టీ గ్లాస్ అంత వాటర్ అనేది వేసుకునేసి ఫైన్ పేస్ట్ లాగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత నేను 2 గ్లాసుల రైస్కు నేను పలావ్ చేస్తున్నానండి. మనం చాలా ఈజీగా చేసుకోవచ్చు. మష్రూమ్స్ బిర్యానీ అనేది చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఇలాగ 2 ఆనియన్స్ స్లైస్గా కట్ చేసుకున్నాను, 3 టమాటాస్ స్లైస్గా కట్ చేసుకున్నాను, బిర్యానీ ఆకు 2 తీసుకునేసి కట్ చేసి పెట్టుకున్నాను, 2 లవంగాలు, 1.5 ఇంచి చెక్క, తర్వాత మిరియాలు కూడా ఒక 15 వరకు తీసుకున్నాను. 2 గ్లాసుల రైస్ అనేది నేను చూపిస్తున్నాను చూడండి. ఇంత గ్లాస్ అనేది 2 గ్లాసుల రైస్ తీసుకునేసి శుభ్రంగా కడిగి ఒక 2 నిమిషాలు నానబెట్టుకునేసి దాంట్లో వాటర్ అంతా ఉంచేసి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు మనం పలావ్ చేద్దాము. స్టవ్ ఆన్ చేసుకునేసి మీడియం ఫ్లేమ్ పెట్టుకొని కుక్కర్ పెట్టుకునేసి 2 గ్లాసుల రైస్కు మనం చేస్తున్నాం కనుక 2 స్పూన్లు అంటే 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్, 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకోవాలి. ఇది బాగా వేడెక్కిన తర్వాత మనము గరం మసాలా తీసుకున్నాం కదండి, మిరియాలు, చెక్క, లవంగాలు, బిర్యానీ ఆకు వేసుకునేసి బాగా వేయించుకునేసి తర్వాత టమాటా ఇలాగా బాగా వేయించుకున్న తర్వాత ఇవి కొద్దిగా మగ్గాలండి. ఇలాగ మగ్గిన తర్వాత మనం ముందుగా మసాలా పేస్ట్ అనేది చేసుకున్నాం కదండి, ఆ పేస్ట్ను కూడా వేసుకునేసి ఒక 2 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లోనే బాగా వేయించుకోవాలి. బాగా వేయించుకునేసి మనము దీంట్లో స్పైసీనెస్ కోసము కారం అనేది నేను 1.5 స్పూను, ధనియాల పొడి 2 స్పూన్లు, గరం మసాలా అనేది 1.5 స్పూను, టేస్ట్ తగ్గట్టుగా సాల్ట్ వేసుకున్నానండి. ఇలాగా మనం ధనియాల పొడి, కారము, గరం మసాలా వేసుకునేసి బాగా వేయించుకోవాలి. ఇలాగ వేయించుకున్న తర్వాత మనం వేసిన ఆయిల్ అంతా కూడా పైకి అనేది తేలుతుంది. ఇలాగ పైకి అనేది వచ్చిన తర్వాత మనము ముందుగానే ఇలాగ ఆయిల్ అంతా పైకి వచ్చిన తర్వాత ముందుగా నానబెట్టుకున్న రైస్ను మనము వాటర్ ఉంచి పక్కన పెట్టుకున్నాం కదండి, ఆ రైస్ను కూడా వేసేసుకునేసి 1 నిమిషం పాటు బాగా కలుపుకునేసి 2 గ్లాసుల రైస్కు 4 గ్లాసుల వాటర్ అనేది వేసేసుకునేసి మనము కొద్దిగా ఇక్కడ మనకు సాల్ట్ కానీ లేదా కారం కానీ తక్కువ అనిపిస్తే మనము ఇక్కడ చూసేసుకునేసి ఈ స్టేజ్లో చూసుకుని హాఫ్ బాయిల్ చేసి పెట్టుకున్న మష్రూమ్స్ను కూడా వేసేసుకునేసి వాటర్లో తర్వాత మనం కుక్కర్ మూత పెట్టేసుకునేసి విజిల్ పెట్టేసి మీడియం ఫ్లేమ్లో మనకు 2 విజిల్లు వస్తే చాలండి. 2 విజిల్లు వచ్చిన తర్వాత స్టీమ్ అంతా పోయిన తర్వాత మనము కుక్కర్ మూత తీసేస్తే మనకు మష్రూమ్ పలావ్ కానీ లేదా మష్రూమ్ బిర్యానీ అంటారు,
చాలా ఈజీగా చేసుకోవచ్చు. పిల్లలు కూడా చాలా ఇష్టపడతారు. మనం రైతాతో కానీ, చట్నీతో కానీ మనం సర్వ్ చేయొచ్చండి. ఇంకా మా ఛానల్‌కి సబ్స్క్రైబ్ చేయడం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి.